అనంతపురం జిల్లాలో హంద్రినీవా కాల్వ పరిశీలన పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. పోటాపోటీ పర్యటనలతో రాజకీయ వివాదం ముదిరిపోతోంది. రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిన్న కాల్వ పనులను వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం చోళ సముద్రం సమీపంలో ఉన్నటువంటి హంద్రినీవా కాలువను వైసీపీ నేతలు పరిశీలించారు. 2 కిలోమీటర్ల మేర రైతులు పార్టీ శ్రేణులతో కలిసి వైసీపీ నేతలు పాదయాత్రగా వెళ్లి కాలువ లైనింగ్ పనులు పరిశీలించారు. హంద్రినీవా లైనింగ్ విస్తరణ పనుల్లో 100 కోట్ల దోపిడీ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో కాల్వ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్లు పెంచాలని చూస్తే కూటమి సర్కార్ 3,850 క్యూసెక్లకే పరిమితం చేయాలని చూస్తోందని ఆరోపించారు. అయితే వైసీపీ నేతల ఆరోపణలకు కూటమి నేతలు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ప్రజాభిమానం కోల్పోయిన వైసీపీ నేతలు రాజకీయ ఉనికి కోసమే నాటకాలాడుతున్నారని అంటూ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు విమర్శించారు. నిన్న కాల్వ పనులను 2 నేతలు పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వంలో 500 కోట్లు కూడా ఖర్చు చేయకుండా పనులు అర్ధాంతరంగా నిలిపివేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరొకవైపు ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో హంద్రినీవా కాలువ పనులను టీడీపీ ఎమ్మెల్యేలు పరిశీలించబోతున్నారు.